హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడైతే నేను ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలాగో చేసి చూపిస్తున్నాండి. కార్తీక మాసంలోని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఉసిరి దానం చేసిన, తులసమ్మ దగ్గర ఉసిరి దీపం పెట్టినా చాలా మంచిదండి. మీరు కూడా ఇలా చేసుకోండి. 5 నిమిషాల్లో క్విక్గా తయారవుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 1 వీక్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మినిమం 15 డేస్ వరకు ఉంటుందండి. దీంట్లో రకరకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఫాస్ట్గా అయిపోయేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పిక్కలు తీసేయాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినన్ని పచ్చిమిరకాయలు, నేనైతే 1/2 కేజీ ఉసిరికాయలకి 50 గ్రామ్స్ పచ్చిమిరకాయలు వేసుకున్నాను. తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. బరకగా మిక్సీ చేసుకుంటారో మెత్తగా చేసుకుంటారో ఎవరింట్లో పద్ధతి వాళ్ళది. నేనైతే బరకగా మిక్సీ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆవాలు, చిన్న కరివేపాకు వేసుకొని తగినంత ఇంగువ వేయండి. ఇంగువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి వేగించుకున్నాక మిక్సీ చేసుకున్న ఉసిరికాయ ముద్దలు కూడా అందులో వేసి ఒక్క 5 మినిట్స్ అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఒక్కసారి వేయించుకుంటే అంతేనండి, ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ. 5 మినిట్స్లో చాలా టేస్టీగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.